వెల్కమ్ టు అవర్ ఛానల్. గూగుల్ కంపెనీలో 30,000 ఉద్యోగాలకు పైగా తీసేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏఐతోనే అని కూడా తెలుస్తోంది. ఒకసారి దీని మీద వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతటి స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జేకే. ఎస్ సార్, ఏ కారణంగానే ఇట్లా తీసేయడం జరుగుతుందా? అది ఆయన ఎవరో గూగుల్ బిజినెస్ ఆఫీసరు ఫిలిప్ షిన్లో ఏదో ఆయన ఒక మెయిల్ ఇచ్చారంట కొన్ని గ్రూపులకి. అంటే ఈ 2026 ఎండింగ్కి వచ్చేసరికి, చరమాంకంకి వచ్చేసరికి ఏఐని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గూగుల్లో బాగా ఇంప్లిమెంట్ చేయాలని, మిగతా అన్నిటితో పాటు ఇది కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో చేశారు. ఆ ఇంప్లిమెంటేషన్ చేసే దగ్గర ఎవరైతే ఉంటుందో అది సర్వర్ బేస్డా, వెబ్ బేస్డా, ఏదో రకరకాలు ఉంటాయి కదండి, మనకు ఆ సాఫ్ట్వేర్ టెర్మినాలజీ ఐడియా లేదు. సో అలాంటి వాటిలో ఏదైతే ఏఐతో అనుసంధానం చేసి ఫాస్ట్గా ప్రోగ్రామింగ్లో కానీ కోడింగ్లో కానీ ఉంటుందో దానికి రిలేటెడ్గా ఉండే ఎంప్లాయీస్కి ఈ విధమైన వాళ్ళు మెయిల్ ఇచ్చారంట. ఓకే, ఇట్లా మీరు అప్గ్రేడ్ అవ్వండి, లేదంటే దీంతో నేర్చుకునే ప్రయత్నం చేయండి అని ఇంతకుముందే చెప్పి ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే దానికి కంటిన్యూ చేయలేరో, లేదు మొన్న ఎవరో జోహో సహ వ్యవస్థాపకులు, వాని పేరేంటి, ప్రదీప్ దూబే సంథింగ్, ఓకే, ఆయన చెప్పినట్టుగా అలాగా కోడింగ్లో ఉండిపోయి ఏ మీద పట్టు సాధించకపోతే, లేదంటే ఇది అప్గ్రేడ్ అవ్వకపోతే అటువంటి వాళ్ళకి ఇంకా పని ఉండదు. వాళ్ళు ఇంక వేరే బిజినెస్ అనలిస్ట్గా గాను, లేదంటే స్క్రమ్ మాస్టర్ అంటారు, అందులో ఉంది స్క్రమ్ మాస్టర్ అని, అలాంటి కొన్ని ఏవో డిజిగ్నేషన్లు ఉన్నాయి. సో అటువంటి విషయాల్లో వీళ్ళు మారుతూ ఉండాలి. అంటే వాళ్ళుగా సాఫ్ట్వేర్ బికమ్స్ ఏ స్క్రమ్ మాస్టర్, బికమ్స్ ఏ బిజినెస్ అనలిస్ట్, అట్లా మారుతూ ఉంటే వాళ్ళు మనుగడ బాగానే ఉంటుంది. సో అట్లాంటివి లేని సందర్భంలో మీరు ఖచ్చితంగా సంస్థని వదిలి వెళ్ళిపోండి. ఎందుకంటే అంతే ప్యాకేజీలు పే చేస్తారు. వాళ్ళని ఉపయోగించుకోలేనప్పుడు వాళ్ళకి సెటిల్ చేసేయడము, లేదా వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడము, లేదంటే కొన్ని వాలంటీర్ రిటైర్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. ఒకేసారి వాళ్ళకి పెద్ద కంపెనీలు కాబట్టి 2 ఏళ్ళ శాలరీ ఇవ్వడము, 3 ఏళ్ళ శాలరీ ఇవ్వడము చేస్తారు. 2 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఆల్ ₹1,00,000 ఉన్నవాడికి ఒక 2 ఏళ్ళకి వేసుకున్న 24 లక్షలు ఒకేసారి వస్తుంది. సార్ ఒకేసారి డిపాజిట్ చేసుకున్న మంచి డిపాజిట్ బిజినెస్ చేసుకుంటాడో వాట్ ఎవర్ ఇట్ బేబీ, ఈఎంఐలు అన్నీ. సో అట్లాగా అలా ఒక అవకాశం ఇస్తుందని కూడా టాక్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు ఏదైతే ఉద్యోగాలు పోతాయని భయపడ్డారో అది కాస్త ఏమైంది, దానికి రెట్టింపు కాదు, దానికి 100 రెట్లలో అందరికీ సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగాలు కల్పించిందిగా. దానికి సంబంధించి బిజినెస్ సపోర్ట్లని, బిజినెస్ అనలిస్ట్లని, కోడింగ్ అని, ఆ తర్వాత దానికి మళ్ళీ టెస్టింగ్లని, దానికి మళ్ళీ వెబ్లని, పోర్టల్లని, రకరకాలుగా అప్గ్రేడ్ అవుతూ దాని మీద ఇంకో 100 మంది, అంటే 100 మందికి ఒకప్పుడు ఉద్యోగాలు పోతే ఇప్పుడు కోటి మందికి వరకు ఉద్యోగ అవకాశం కల్పించింది కదా సాఫ్ట్వేర్. సార్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఏ తోడు కూడా అలానే జరగబోతుందని టాక్ నడుస్తుంది. అంటే ఉద్యోగాలు లేదు, మీరు అన్ని నాకు అర్థమవుతుంది. సాఫ్ట్వేర్తో వచ్చినప్పుడు మొదట్లో ఎలాగైతే ఉద్యోగాలు కొన్ని ఇబ్బంది పడ్డారో కొంత పర్సంటేజ్. సో ఇప్పుడు ఏఐకి, సాఫ్ట్వేర్ నుంచి ఏఐకి తర్జుమా అవుతున్న ఈ నేపథ్యంలో కొంతమంది సఫర్ అవుతారు, ఆ ఇబ్బంది పడతారు. కొంతమంది దీన్ని అవకాశం ఛాలెంజ్గా తీసుకుని అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అప్గ్రేడ్ అవ్వక ఇట్లా సరే ఆ కంపెనీ ఇచ్చే ఆఫర్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సర్టెన్ పొజిషన్కి వెళ్ళేసరికి టీమ్ లీడరు, ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఆ పొజిషన్కి వెళ్ళేసరికి ప్రెషర్ బాగా ఎక్కువైపోతుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు అబ్బాయి ఇంక చేయలేకపోతున్నారా, మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది అని చెప్పి అదే కావాలని జాబ్ మానేసి, లేదంటే ఊరు వెళ్ళిపోయి ఏదో బిజినెస్ చేసుకుందాం, లేదా వ్యవసాయం చేసుకుందాం వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కరోనా తర్వాత ఈ హైబ్రిడ్ మోడల్ వచ్చేసింది. ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూగా, తర్వాత 2023 నుంచి ఏం చేశారంటే, అంటే 3 సీజన్లు అయిపోయాక, కరోనా 3 వేవ్స్ అయిపోయాక 23 నుంచి ఆఫీస్కి రావాలని చెప్పి మెయిల్ ఇచ్చారు. ఎలా అంటే వారానికి 3 రోజులు రండి, వారానికి 2 రోజులు రండి. ఇంకొన్ని కంపెనీలు అయితే నెలలో 10 రోజులు రావాల్సిందే. మీరు అది ఎప్పుడు వస్తారనేది మీ ఇష్టం. అంటే ఒక వారం అంతా వచ్చేసి లాస్ట్ వారం అంతా వస్తారా, లేదంటే ఈ వారం 2 రోజులు, ఆ వారం 2 రోజులు అలా వస్తారా, మీ ఇష్టం. బట్ మంత్లో కంపల్సరీగా 10 days రావాలి. అలా కొన్ని కంపెనీలు రూల్స్ పెట్టాయి. సో హైబ్రిడ్ మోడల్ అంటున్నారు దీన్ని. సో అలాంటి మోడల్లో ఇంటి దగ్గర ఉండి చేస్తుంటే ఒక్కొక్కసారి ఆఫీస్ అయితే 6 గంటలకు అయిపోయేది. హైబ్రిడ్ మోడల్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల 9-10 అయినా కూడా మీటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్తే ఎలా ఉండేదంటే ఒక హోటల్కో, ఒక రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా లంచ్ చేసి మీటింగ్స్ పెట్టుకొని డిస్కస్ చేసి క్లోజ్ చేసుకునేవారు. ఇప్పుడు ఏమవుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి
వీడేదో అబ్బా సార్ కాల్ చేస్తారు, సార్ నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్, మళ్ళీ జాయిన్ అవుతాను సార్ 10 minutesలో అంటున్నాడు. అది 10 minutes కాస్త అరగంట అవుతుంది. సో ఇంకా లాభం లేదని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని కొనసాగింపుగా ఎక్కువగా పని చేయించుకుంటున్నారు. ఇందాక నువ్వు బయటకు వెళ్ళావు కదా, వర్క్ చేసేయమ్మా అంటున్నారు. సరే ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా, నీకు రెస్ట్లో ఉన్నావు కాబట్టి ఆ 8 గంటలు కాస్త 10 గంటలు 12 గంటలు ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా వెక్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీ ఇచ్చే తాయిలాలు తీసుకొని చాలురా బాబు మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్యాకేజ్ ఇస్తే చాలు, హ్యాపీగా దీన్ని గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాం, మా వ్యాపారాల్లో మా ఇంట్రెస్ట్ ఏదో తిప్పుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ సాఫ్ట్వేర్ ఎలాగైతే అప్డేట్ అయినప్పుడు జస్ట్ 1 or 2 years ఇబ్బంది అయిందో, తర్వాత కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందో, ఏఐ కూడా అలాగే కల్పిస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ప్రపంచం కొత్త పొంతులు దొక్కుతుంది, రకరకాల ఇన్నోవేషన్స్. ఎవరైనా ఇట్లాంటి ఇన్ని రకాల ఇన్నోవేషన్స్ అవుతాయని ఊహించారా? వేస్తారా? అవును, అసలు ఊహించలేదు. ఒకప్పుడు టీవీ అంటేనే నాకు తెలిసి నేను హై స్కూల్ స్టేజ్కి వచ్చేవరకు కూడా నాకు టీవీ అంటే పెద్దగా తెలియదు. అంటే ఎలిమెంటరీ స్కూల్లో చూశాను, కానీ హై స్కూల్కి వచ్చేసాక మా ఇంటికి వచ్చింది, అంత ముందుకు లేదు బాబు. సో అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో 4-5 ఉంటే ఒక్కొక్క ఫోన్. అప్పుడు ఓన్లీ ల్యాండ్లైన్ ఒకటే ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 2 wheelers ఇట్లా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని నా అభిప్రాయం. మరి అలా అప్గ్రేడ్ అవ్వని పక్షంలో వాళ్ళకి ఒక హెచ్చరిక లాంటి ఒక మెయిల్ పెట్టుండొచ్చు గూగుల్ ఆఫీసర్ బహుశా. బట్ కంపెనీకి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతుంటాయి. వాళ్ళు ఒక్కొక్క కంపెనీ విజన్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్క కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకలా ఉంటాయి. దాన్ని బట్టి కూడా లేదు ఈ ఫీల్డ్లో ఈ రంగంలో ఈ ఏజ్ దాటిన వాళ్ళని మేము రిక్రూట్ చేసుకోం, దయచేసి ఇప్పుడు ఏఐకి సంబంధించి ఎవరైతే యంగ్ జనరేషనే కావాలి, సరే వీళ్ళకందరికీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయండి లేదా వాళ్ళకి ఇచ్చి సెటిల్ చేసేయండి అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అట్లాగే చేసింది కదా, టెలికామ్ సెక్టర్లో. బిఎస్ఎన్ఎల్ లాస్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎంప్లాయీస్ అందరికి కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయింటే ఆల్మోస్ట్ 140,000 మంది ఎంప్లాయీస్ వాలంటీర్ రిటైర్ తీసుకున్నారు. ఇది కరోనా ముందు జరిగింది. ఇది అవును, మీకు ఐడియా ఉండి అవును, అప్పుడు చాలా సెన్సేషన్ అయింది. సో ఏంటంటే అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఇంకే వాళ్ళకి సెటిల్ చేసి పంపించడమే బెటర్ కదా. వాళ్ళకి ఇప్పుడున్న టెక్నాలజీ, ఈ బ్యాండ్ విడ్త్లు, బ్రాడ్బ్యాండ్లు, ఐఎస్పీలు, ఓఎస్పీలు ఇవన్నీ వాళ్ళకి తెలియనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సీనియర్స్ వీళ్ళందరూ సెటిల్ చేసి పంపించారు. సో ఇప్పుడు గూగుల్లో కూడా అలాగే జరుగుతుండొచ్చు అని నా అభిప్రాయం. బట్ డెప్త్గా అయితే మనకు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ.